Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to elevation in boiling point. Intermediate second year or 12th class chemistry, the very first chapter solutions lo important problem. Entidi boiling point of water at 750 millimeter of Hg is 99.63 degrees Celsius. ఓకేనా? అట్మాస్ఫిరిక్ ప్రెజర్ పెట్టలేదు. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ 760 mm. ఇక్కడ 750నే తీసుకున్నాడు. 760 అయితే 750 దగ్గర మెజర్ చేస్తున్నాడు. అందుకు 100 లేకుండా 99.63 డిగ్రీ సెల్సియస్ వచ్చేసింది. గుడ్. హౌ మచ్ సుక్రోజ్ ఈజ్ టు బి యాడెడ్ టు 500 grams ఆఫ్ వాటర్. నేను 500 grams ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దీనికి నేను ఎంత సుక్రోజ్ వేయాలి? ఎందుకు? సచ్ దట్ ఇట్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. ఓకేనా? బాయిలింగ్ పాయింట్ 100కి రీచ్ అవ్వడానికి. ఓకేనా? ఇది క్వశ్చన్. అంటే నార్మల్గా మన అట్మాస్ఫిరిక్ ప్రెజర్ 760 millimeter ఆఫ్ హెచ్జీ అని తీసుకుంటాం. అప్పుడు వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 వస్తుంది. కానీ నా ఆ ప్రెజర్ మెయింటైన్ చేయలేదు. 750 millimeter ఆఫ్ హెచ్జీ దగ్గర మెజర్ చేస్తున్నాడు. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కొంచెం తక్కువ కాబట్టి బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గిపోయింది. 99.63 దగ్గరే వాటర్ బాయిల్ అవుతా ఉంది. ఇది ఫిక్స్. ఇదేం ప్రాబ్లం ఏం కాదు. అయితే నేను దీనికి కొంత సుక్రోజ్ వేస్తాను. బట్ ఎంత వేస్తే ఇదే ప్రెజర్ దగ్గర బాయిలింగ్ పాయింట్ 99.63 కాకుండా 100 వస్తుంది అన్నాడు. ఓకేనా? ఇక్కడ నాన్ వాలటైల్ సొల్యూట్ లైక్ సుక్రోజ్, యూరియా ఇలాంటివి యాడ్ చేయడం వలన సాల్వెంట్ సొల్యూషన్గా మారిపోతుంది. అప్పుడు బాయిలింగ్ పాయింట్ ఉండాల్సిన ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ కంటే కొంచెం రైజ్ అవుతుంది. కొంచెం దాన్ని ఎలివేట్ అవుతుంది. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటాం. వన్ ఆఫ్ ది కాలిగేటివ్ ప్రాపర్టీ. అయితే నేను ఎంత వేస్తే అది 100కి రీచ్ అవుతుంది అన్నాడు. సరే, ముందు మనకి ఇచ్చిన డేటా నోట్ చేసుకుందాం. ఏమేమి ఇచ్చాడు ఇక్కడ మనకి? ఫస్ట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు, ప్యూర్ సాల్వెంట్. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, ఓకేనా, నథింగ్ బట్ సాల్వెంట్ ఎంత ఇచ్చాడు? దట్ ఈజ్ ఈక్వల్స్ టు 99.63 డిగ్రీ సెల్సియస్. ఓకే, గుడ్. ఓకే, సరే. నెక్స్ట్ దీన్ని ఏమనొచ్చు మనం? T0 అని చెప్పచ్చు. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ మనకు ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు సార్? ఇచ్చాడు. ఏంటి? ఎంత సుక్రోజ్ నేను యాడ్ చేస్తే ఇట్స్ బాయిలింగ్ పాయింట్ బికమ్స్ 100 డిగ్రీ సెల్సియస్. అంటే సుక్రోజ్ యాడ్ చేశాక 100కి రీచ్ అవ్వాలి. అందుకు నేను ఎంత వేయాలన్నాడు. అంటే సొల్యూషన్గా కన్వర్ట్ అయిపోయాక బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీ సెల్సియస్ రావాలని. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ సే T విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 100 డిగ్రీ సెల్సియస్. సో ఇప్పుడు ఎంత ఎలివేట్ అయిందో మనకు తెలుస్తుంది. అదే నోట్ చేద్దాం. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, దాన్ని ఏమంటాం మనం? డెల్టా టీబీ అని చూపిస్తాం. ఎలా వస్తుంది? T మైనస్ T0. T ఎంత? 100. T0 99.63. సబ్స్ట్రాక్ట్ చేస్తే we get 0.6 ఉంది కదా, 37 డిగ్రీ సెల్సియస్. 0.37 వస్తుంది. దట్ ఈస్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, డెల్టా టీబీ. ఓకే, డెల్టా టీబీ వచ్చింది. ఇప్పుడు మనకు ఒక రిలేషన్ తెలుసు. ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు కేబీ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఇంటూ మొలాలిటీ. ఇది మనకు తెలిసిన బేసిక్ రిలేషన్. సో మొలాలిటీ ఇంటూ కేబీ వి గెట్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఈ రిలేషన్ తెలుసు. మరి మొలాలిటీ కేబీ ఇంటూ మొలాలిటీ అంటే ఎవరు? వెయిట్ ఆఫ్ సొల్యూట్ W2 సే బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ M2 ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇది మనకు తెలిసిన మొలాలిటీ ఫార్ములా. సో ఈ పారామీటర్లు అన్నీ తెలిస్తే మనకు కావాల్సింది ఏంటో తెలిసిపోతుంది. సో వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇచ్చాడు, 500 grams ఆఫ్ వాటర్లో వేసానని. మాలిక్యులర్ వెయిట్ ఎవరది? సుక్రోజ్ కాబట్టి మాలిక్యులర్ వెయిట్ మెజర్ చేయొచ్చు. కేబీ ఫిక్స్డ్ ఫర్ వాటర్కి వాల్యూ ఫిక్స్ 0.52 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్ అని.
ఓకే, డెల్టా టీబీ మెజర్ చేసాం. సో ఇది మెజర్ చేసాం. మాలిక్యులర్ మాస్ సుక్రోజ్ది కనుక్కోవచ్చు 342, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇచ్చాడు, కేబీ ఫిక్స్డ్ ఫర్ వాటర్, వాటర్కి ఆ వాల్యూ ఫిక్స్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇంకప్పుడు మనకు కావాల్సిన వెయిట్ ఆఫ్ సొల్యూట్ వస్తుందిగా W2 అంతే. సరే, ఇక్కడ వెయిట్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు? నథింగ్ బట్ సాల్వెంట్, దాన్ని ఏమంటాం? W1 అంటాం, క్యాపిటల్ W. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 500 grams ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేశాడు. ఓకే, W1 వచ్చేసింది. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్ కావాలి. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్ సొల్యూట్ది, సుక్రోజ్ ఈజ్ ఈక్వల్ టు, సుక్రోజ్ ఫార్ములా ఏంటి? C12H22O11 కదా. సో అన్ని అటామిక్ వెయిట్లు సమ్ చేయాలి. కార్బన్ 12 అలాంటివి 12 ఉన్నాయి, ప్లస్ హైడ్రోజన్ 1 అలాంటివి 22 ఉన్నాయి, ఆక్సిజన్ 16 అలాంటివి 11 ఉన్నాయి. అంతా చేస్తే 342 grams per mole. అది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సుక్రోజ్. సో M2 తెలుసు, W1 తెలుసు, డెల్టా టీబీ మెజర్ చేసాం. ఇంకా మనకు W2 కావాలంటే ఎవరు కావాలి? కేబీ. సో ఫర్ వాటర్కి కేబీ ఈజ్ ఈక్వల్స్ టు 0.52 కెల్విన్ కేజీ మోల్ ఇన్వర్స్, అది ఫిక్స్డ్ వాల్యూ. ఓకేనా. సో మనకు తెలిసింది ఏంటి? డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఎం. సో దాని నుంచి డెల్టా టీబీ రాసుకున్నాం. ఇప్పుడు ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ వెయిట్ ఆఫ్ ఎవరు? సుక్రోజ్. సో డెల్టా టీబీ ఎంత వచ్చింది నాయన? 0.37 ఈజ్ ఈక్వల్ టు కేబీ ఎంత రాసాం? 0.52 ఫిక్స్డ్ ఫర్ వాటర్ ఇంటూ W2 we don't know, by molecular weight 342 for sucrose, okay, into 1000 by weight of solvent ఎంత ఇచ్చాడు? 500 grams అన్నాడు, వాటర్లో డిజాల్వ్ చేశాడు. సే 500, ఇప్పుడు ఏమవుతుంది? 500 వన్స్ 500 2 టైమ్స్ వస్తుంది. ఓకేనా. వీ నీడ్ W2 కదా, దేర్ఫోర్ W2 ఈజ్ ఈక్వల్ టు, అన్నిటి పంపించే ఏమవుతుంది? 0.37 డినామినేటర్లో ఉన్నది మల్టిప్లై చేస్తుంది ఇంటూ 342, వీళ్ళిద్దరు న్యూమరేటర్లో ఉన్నారు కదా. సో బై 0.52 ఇంటూ 2, ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.37 ఇంటూ 342 డివైడ్ బై 2తో మల్టిప్లై చేస్తే 2 2s are 4, 2 5s are 10గా 1.04. ఓకేనా, అర్థమైందా? సరే, దీంతో డివైడ్ చేస్తే 1.0 అంటే ఆల్మోస్ట్ 1ఏగా. ఈ రెండింటిని డైరెక్ట్ మల్టిప్లై చేస్తే వీ గెట్ ద ఆన్సర్. ఎంత వస్తుంది? 121.67 grams వస్తుంది. దాన్ని మనం అప్రాక్సిమేట్గా 121.7 grams అని రాసుకోవచ్చు. దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్, ఈ రెండు జస్ట్ మల్టిప్లై చేయండి వస్తుంది. 121.7 grams ఆఫ్ సుక్రోజ్ ఈజ్ రిక్వైర్డ్ టు యాడ్ టు 500 grams ఆఫ్ వాటర్ టు బాయిల్ అట్ 100 degrees Celsius. అర్థమైందా? అన్ని గ్రామ్స్ వేస్తే ఈ 500 grams వాటర్కి, అప్పుడు ఈ బాయిలింగ్ పాయింట్ 100 degrees Celsiusకు రీచ్ అవుతుంది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.